నమస్తే, వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నేడు శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత, భరోసా ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మన చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు చెబుతారని గుర్తు చేశారు. అదే మొబైల్ను మనకు రక్షణగా, అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సురక్ష 360 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. ఆపదలో ఉన్నవారు వాట్సాప్ నెంబర్కు ఒక్క మెసేజ్ చేస్తే పోలీసులు వెంటనే అప్రమత్తం అవుతారని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. సీసీ కెమెరాల ద్వారా ఏపీలో నేరాల సంఖ్య తగ్గిందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అస్త్రం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. నేడు పోలీసింగ్ అనేది ప్రజలకు చాలా చేరువ అవుతుందని తెలిపారు. టెక్నాలజీని బేస్ చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు పోలీసింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ముందుకెళ్తుంది. ఈరోజు విజయవాడకి సంబంధించి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా మనకి మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా నెససరీ. ఎందుకంటే అది ఏర్పాటు చేయడమే కాదు, పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మనందరం కూడా కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ అందరి సపోర్ట్తో డెఫినెట్గా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఈ సురక్ష యాప్ కానీ, సురక్ష డివైన్ కానీ, అదేవిధంగా నేను ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడైతే కాలేజెస్ ఉన్నాయో కాలేజెస్ దగ్గర కూడా డెఫినెట్గా ఈ అని చెప్పి ఒక ఏర్పాటు చేసి మళ్ళా నేను వచ్చి అది కూడా ఓపెన్ చేయాలి. ఆ యాప్ కూడా డెఫినెట్గా దానికి కూడా శ్రీకారం చుట్టమని కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బురద చల్లడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు అదే కాదు, ఏమరపాటులో ఉంటే మన దగ్గర తప్పించుకొని మన చేతిలో మన డబ్బులు మన దగ్గరే ఉన్నాయి అనుకుంటాం, కానీ మనకి తెలియకుండానే అవతల వాళ్ళ